హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిలీనియం ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. G+2 ఇండిపెండెంట్ హౌస్ ఒక సేల్కి వచ్చిందండి మనకి. ఇది వచ్చేసి కార్నర్ బిల్డింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఈ హౌస్ వచ్చేసి జస్ట్ 6 months ఓల్డ్ ప్రాపర్టీ అండి. ఓనర్ వాళ్ళు వచ్చేసి వేరే లొకేషన్కి మూవ్ అవుతున్నారు, అందుకే ఈ హౌస్ని అయితే సేల్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. 2 cars పార్క్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ దీంట్లో టెనెంట్స్ ఉంటున్నారు. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బెడ్రూమ్. సిమెంట్ ట్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ వాళ్ళు ఉంటారు. ఇది కిచెన్ ఏరియా అండి. GHMC అప్రూవ్డ్ ఇది. మనకి కిచెన్లో కూడా సిమెంట్ ట్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యామండి. ఇది వచ్చేసి కార్డర్ స్పేస్ అండి. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి కార్డర్ స్పేస్లో వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి. అండ్ నార్త్ ఫేసింగ్లో ఇంకో ఎంట్రన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి హయత్ నగర్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. దీంట్లో మీకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ సిమెంట్ ట్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా లివింగ్ ఏరియా. సపరేట్గా పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. వుడ్ వర్క్ తోటి చేయించారు. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. జస్ట్ 6 months ఓల్డ్ ప్రాపర్టీ ఇది. 125 square yards ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+2 ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి 33 feet రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ సౌత్ ఫేసింగ్లో వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. చుట్టూ చాలా గ్రీనరీగా ఉంటుంది. అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి ఏరియాలో. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 8 kilometers డ్రైవ్లో ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది. హయత్ నగర్లో ఉంటుందండి. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ 1.2 kilometers రేడియస్లో ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది దీంట్లో. బిల్టప్ ఏరియా వచ్చేసి 2700 square feet ఉంటుందండి. డైమెన్షన్స్ వచ్చేసి 31.3 into 36 ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో మీకు పెంట్ హౌస్ వచ్చింది. 1 BHK ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఎంట్రన్స్ వచ్చేసి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వచ్చింది. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు 1 BHK ప్రొవైడ్ చేశారు. రెంటల్ కూడా వస్తుందండి ఇక్కడ. జస్ట్ 6 months ఓల్డ్ ప్రాపర్టీ ఇది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చుట్టూ చూసుకోవచ్చు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మీకు హౌస్ టెర్రస్ పై నుంచి వ్యూ కవర్ చేస్తున్నాము. చుట్టూ చూసుకోవచ్చు చాలా గ్రీనరీగా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి సరౌండింగ్ మొత్తం. ప్రైస్ వచ్చేసి 1.2 CR చెప్తున్నారు. థ్యాంక్ యూ.